హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ ముఖేష్ అండ్ రక్ష గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాము. గుప్పడంత మంచి సీరియల్ దాదాపుగా 3 సంవత్సరాలు ప్రసారం అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే చాలా బాగా ఫేమస్ అయిందనమాట. చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది. చాలామంది ఫ్యాన్స్ కూడా అయ్యారు అతి కొద్ది కాలంలోనే గుప్పడంత మంచి సీరియల్కి. ఈ సీరియల్లో హీరోగా ముఖేష్ గౌడ మరియు హీరోయిన్గా రక్ష గౌడ నటించడం జరిగింది. సీరియల్లో వీళ్ళిద్దరి పేరు రిషి మరియు వసుధర. రిషి మరియు వసుధర అంటే ఇద్దరు కాదు, ఒక్కరు రిషిధరలో అని చెప్పాలి. అయితే ముఖేష్ మరియు రక్ష ఇద్దరికి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది గుప్పడంత మంచి సీరియల్ వల్ల. ఈ సీరియల్లో వాళ్ళు ఏమని స్టార్ట్ చేస్తారో కానీ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకొని మంచి దారిలో ముందుకు వెళ్తున్నారు. మంచి సినిమా ఆఫర్స్ రావడంతో సినిమాల వైపుకు వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ముఖేష్ గౌడ ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నాడు. తెలుగులో నాన్నకు ప్రేమతో, కన్నడలో తీర్థరూప తండేవారిగా అనే సినిమాలో నటించడం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా తొందరగా జరుగుతుంది. రోజు కూడా మనం అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాము. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుగుతుంది అన్న విషయం మనకైతే తెలుస్తుంది. ఈ సినిమా గురించి రోజు ముఖేష్ గౌడ కానీ సినిమా డైరెక్టర్ కానీ ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ముఖేష్ గౌడ మరియు రక్ష గౌడకి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు కదా. అయితే ఫ్యాన్స్ అయితే వీళ్ళని రోజు తలుచుకుంటూ వీళ్ళ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో ఎడిట్ చేసుకొని వాళ్ళు ఇష్టంతో పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న ఏఐ మనందరికీ బాగా తెలుసు కదా. అయితే ముఖేష్ మరియు రక్ష ఇద్దరికి కూడా ఏఐ ఫేస్ అయితే పెట్టేసి వాళ్ళ ఫొటోస్ని చాలా బాగా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ రాముడు సీత లాగా కానీ, శివుడు పార్వతి లాగా కానీ, అలా వాళ్ళిద్దరికీ ఒక పాప ఉన్నట్లు కానీ అలా క్రియేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏఐ యూజ్ చేసుకొని అభిమానులు అయితే వాళ్ళిద్దరు ఫొటోస్ అయితే తీసుకొని ఏఐతో మంచిగా క్రియేట్ అయితే చేసి వాటిని కూడా వాళ్ళ సోషల్ మీడియాస్లో సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ పేజెస్లో పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంటాయి. రిషి మరియు వసుధర ఇద్దరు ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో ఏవి పెట్టినా కానీ పెట్టగానే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఉన్న ఫ్యాన్స్ బేస్ అలాంటిదని చెప్పుకోవాలి. అయితే ఆ ఏఐ ఫొటోస్కి సంబంధించిన ఫొటోస్ని నేను కూడా పెట్టేస్తాను, మీరు కూడా చూసేయండి. రిషి మరియు వసుధరల వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రోజు వాళ్ళ వీడియోసే వస్తూ ఉంటాయి కాబట్టి.